శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 35వ శ్లోకం. యోగక్షేమదురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వాం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. యోగక్షేమదురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వాం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. యోగక్షేమదురంధరస్య సకల శ్రేయఃప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వాం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. ఇక్కడ అర్థం చెప్పుకుందాం. పరమాత్మ మనకి ఎలాగ కాపాడుతున్నారో జీవుణ్ణి అర్థమవుతుందన్నమాట. యోగ అంటే అలభ్య వస్తువులను లభింపజేయుట యందును. అంటే ఇక్కడ ఏమిటి అలభ్య వస్తువు ఏమిటి అంటే ముక్తి, మోక్షం అన్నమాట. తక్కినవన్నీ కూడా ఏదో ప్రయత్నంతో దొరుకుతాయి, కానీ ముక్తి మట్టుకు ఆయన కరుణ లేనిదే దొరకదనమాట. క్షేమ అంటే లబ్ధమైన దానిని పరిపాలించుట యందును దురంధరస్య భారమును వహించునట్టి అంటారు. అంటే ఇక్కడ ఏమన్నారు, మనకి భగవద్గీతలో చెప్పారు కదా, నన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అంటే నేనే అన్నీ భరిస్తాను. యోగము క్షేమము కూడా. యోగం అంటే ముక్తి, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని రక్షించడం అన్నమాట. అవునా? పరమాత్మ మనకి ఏంటి ఏది ఈ జన్మలో ఇస్తున్నారో వాటినన్నిటినీ కూడా ఆయనే సంరక్షిస్తారన్నమాట. తక్కిన దేవతలందరికీ కూడా ఇచ్చే హక్కే ఉంది, కానీ దాన్ని సంరక్షించే బాధ్యత లేదనమాట. ఇప్పుడు ధనం వస్తుంది, దాన్ని కాపాడుకోగలమా మనం? అలాగే తక్కినవన్నీ కూడా పుత్రులు, భార్య, మిత్రులు, భర్త, భార్య, ఇవన్నీ కూడా పరమాత్మ చేతిలో ఉంటాయన్నమాట. అవునా? మరి సావిత్రి తన భర్తని ఎలా రక్షించుకుంది? పరమాత్మ దగ్గరికి వెళ్ళే కదా. అవునా? ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగా పరమాత్మ తలుచుకుంటే రక్షిస్తారనమాట. సకల శ్రేయ ప్రదోద్యోగిన సమస్త శుభములను ఇచ్చెడు నట్టి ఉద్యోగము కలిగినట్టు. పరమాత్మకి అదే ఉద్యోగం కదా, ఏది ఇస్తారో దాన్ని సంరక్షించు ఉండడమే, శ్రేయస్సుని కలిగించి ఉండడమే ఆయన యొక్క బాధ్యత. బాహ్యాంతర వ్యాపిన లోపల ఉన్నారు, బయట కూడా ఉన్నారు కదా పరమాత్మ. అవునా? అంతటా వ్యాపించి ఉన్నారంటే ఏమిటి? అంతటా అంటే మనలో కూడా ఉన్నట్టే కదా. మనలో అంటే పిపీలికాది బ్రహ్మపర్యంతం పరమాత్మ హృదయంలో నివసిస్తున్నారు. బాహ్య ప్రపంచమందును నిండి ఉన్నట్టు సర్వజ్ఞస్య సర్వజ్ఞుడవైనట్టు దయాకరస్య దయచూచునట్టు భవతః నీ యొక్క మయా అంటే నా చేతను వేదితవ్యం తెలియదగినదియు కిం ఏమియున్నది త్వం నీవు మే అంటే నాకు పరమాంతరంగ అత్యంతాప్తుడవు. ఎందుకంటే ఇక్కడే ఉన్నారు పరమాత్మ. అసలు ఎంత దగ్గరగా ఎంత సమీపంలో
ఉన్నారు అంటే హృదయంలోనే కృష్ణయ్య చెప్పారు కదా, ఇంద్రియాణం మనస్యాస్మి, మనస్సు నేనే అని చెప్పారు అక్కడ. అంటే ఇక్కడ 3 విధాలుగా పరమాత్మ మనలో ఉన్నారు. అగ్ని రూపంలో, మనస్సు రూపంలో, ఈశ్వరుని రూపంలో. హృదయసేదన తిష్టతి, హృదయంలో కదా. అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయసేదన తిష్టతి, హృదయంలో ఉన్నారు. తర్వాత ఇంద్రియాణం మనస్సాస్మి, ఇంద్రియాల్లో మనస్సుని నేనే అని చెప్పారు. తర్వాత అగ్ని రూపంలో ఉన్న వైశ్వానరుడు రూపంలో ఇక్కడ ఉన్నారు. అంటే ఎంత దగ్గరగా ఉన్నారో మనలోనే ఉన్నాడు పరమాత్మ. అందుకని పరమాత్మ గుణాల్ని ఎంతో కొంత మనం అలవరుచుకోవాలి అని ఇక్కడ చెప్తారన్నమాట. సర్వజ్ఞ కదా, దయచూచినట్టు భవత, ఇంతవరకు చెప్పుకున్నాం. త్వం నీవు, మే అంటే నాకు, పరమాంతరంగ అత్యంతాప్తుడవు, ఇతి అని, అన్వహం అంటే ప్రతిదినమును, అంటే ప్రతిరోజుని, అహం అంటే ఇక్కడ నేను అని కాదు, అక్కడ అర్థం వస్తుంది. పగలు రాత్రి అంటాం కదా, అలాగా ప్రతి దినమును చిత్తే మనస్సునందు స్మరామి తలచుచున్నాను అన్నారు. అంటే ఇక్కడ కృష్ణయ్య ఎలాగ మనలో ఆయన ఉన్నారు. క్షత్రక్షత్రక విభాగంలోని 22వ శ్లోకంలో పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అంటే సత్ అసద్ అనమాట, సద్యోని జన్మసు అన్నారు. అలాగా అంటే ప్రకృతిలో నిలిచిన పురుషుడు ఆ ప్రకృతి నుండి పుట్టిన గుణాలని అనుభవిస్తాడు. గుణాలతో అతడి సంయోగమే అతడు మంచి చెడు జన్మలెత్తడానికి కారణము అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మే మనలో ఉన్నారు. కానీ మాయ కూడా పరమాత్మని లోబరుచుకొని ఆ గుణాల వల్ల జీవుడు నేను చేస్తున్నాను అనుకుంటూ ఎన్నో జన్మల్ని ఎత్తుతున్నాడనమాట. అది నేను చేస్తున్నాను అనుకోకుండా ఇదంతా పరమాత్మే చేస్తున్నాడు అని అనుకుంటే ఇంకా జన్మ లేదు. కానీ ఆ జ్ఞానం కలగాలి కదా, మాయ తొలగాలి కదా, దానికే ఈ ప్రయత్నాలన్నీ మనం చేస్తున్నాం. ఇంకొకటి చెప్పారు, ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరహ అన్నారు. అంటే ఇక్కడ సాక్షిభూతంలో పరమాత్మ ఉన్నాడు కదా, అవునా. పరమపురుషు సాక్షి అని, అనుమతించేవాడని, భరించేవాడని, అవునా. అంటే ఇక్కడ భర్త భోక్త కూడా, భోగించేవాడని, మహేశ్వరుడని, దేహేస్మిన్ పురుష పరహ మహేశ్వరుడని పరమాత్మని చెప్పబడుతున్నాడు. ఎన్ని విధాలుగా పరమాత్మ మనలో ఉన్నారో మనము తెలుసుకోవాలన్నమాట. అంటే మానవుడేమీ తక్కువవాడు కాదు, సాక్షాత్తు తెలుసుకుంటే పరమాత్మ స్వరూపమే. కానీ అది తెలుసుకోవడం మాయ ఎంత కష్టమైనది. మమ మాయ దురచ్చయ అన్నారు. దాన్ని దాటడం చాలా కష్టం అన్నమాట. కానీ పరమాత్మని శరణ వేడితే మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే, మాయ నుండి నేను తరింపజేస్తాను అన్నారు పరమాత్మ, అవునా. సరే, ఇక్కడ ప్రళయ సమయంలో శివుడు సాక్షిభూతుడుగా, నిర్వికారుడుగా, నిర్వేదంతో, నిస్సంగత్వంతో ఉంటాడని పూర్వశ్లోకంలో చెప్పబడింది కదా. నిస్సంగత్వం అంటే పట్టించుకోకుండా బాధ్యతలను విస్మరించేవాడని అర్థం చెప్పుకోకూడదు. ఎక్కడ నిస్సంగత్వం? దేనికి అంటకుండా ఉంటాడు, అదే కదా. అంటకుండా ఉంటాడు, అన్నిటినీ గమనిస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ వాడిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అనమాట. ఎవరిని? జీవుడిని కదా. సజ్జనుల యొక్క, ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూస్తాడు. కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు. కనిపెట్టుకుని ఉంటూ ఈహపర సంబంధమైన సమ్మతమైన హితము కదా. తల్లి పిల్లాడికి జ్వరం వచ్చినప్పుడు వాడు ఎన్నో అడుగుతాడు తినడానికి, కానీ ఏది హితవు చేస్తుందో అదే ఇస్తుంది కదా. అలాగే పరమాత్మ మనం ఎన్నో అక్కర్లేని కోరికలు కోరుకుంటూ ఉంటాం, కానీ అవన్నీ కూడా నీకు క్షేమం కాదురా నాయన, నీకు క్షేమమైన దాన్నే నీకు నేను ఇస్తాను అని ఆయన మనకి
ఇవ్వవలసింది ఇస్తాడనమాట. ఇహపర సంబంధమైన సమ్మతమైన హితము శుభము జరిగేలా చూసే దయాసముద్రుడు. కాబట్టి అందరికీ ఆత్మీయుడు. అందుకే అందరి హృదయాల్లోనూ ఉండేవాడు శివుడే అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఈశ్వర సర్వభూతానాం హృదయేసేర్జున తిష్టతి అని గీతాచార్యులు ముందే మనకి చెప్పారు. ఇంతవరకు అర్థమైందని అనుకుంటాను. కానీ జాగ్రత్తగా గమనిస్తూ శ్లోకాల్ని అర్థం చేసుకుంటూ బైహార్ట్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది ఆ రోజంతా అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.